కూటమి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, వాసిరెడ్డి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించారు. నగరంలోని టౌన్ హాల్ను పరిశీలించారు. ప్రస్తుతం టౌన్ హాల్ దయనీయ స్థితిలో ఉందని, దానిని పునరుద్ధరించి వీరేశలింగం పంతులు గారి ఆశయాలకు అనుగుణంగా నగరంలోని టౌన్ హాల్ను అభివృద్ధి చేస్తామన్నారు. వీరేశలింగం పంతులు గారు మంచి ఆలోచనతో సామాజిక కార్యక్రమాలకు, మహిళా సాధికారత లక్ష్యంగా వారి ఆస్తులను అందించారని గుర్తు చేశారు. పంతులు గారి యొక్క విద్యా సంస్థలు అన్నీ కూడా ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కొన్ని ఏమో ఎండోమెంట్స్ వారి దగ్గర ఉన్నాయంటారు. పంతులు గారు కొన్ని ఆస్తులేమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయంటారు. ఈ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని ఆస్తులు ఇంకా హితకాన్ని సమాజ పరంగానే ఉన్నాయి. అసలు ఏం జరుగుతూ ఉంది? ఇన్ని వందల కోట్లు విలువ చేసే ఆస్తులు పంతులు గారు ఒక మంచి ఆలోచనతోటి ఏదైతే సామాజిక కార్యక్రమాలకు కానీ లేకపోతే మహిళా సాధికారత కానీ వీటిలో ఉపయోగపడాలని కొన్ని ఆస్తులు ఇచ్చున్నారో వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంది తెలుసుకుందామని ఇక్కడ రావడం జరిగింది టౌన్ హాల్కి. గత ప్రభుత్వంలో పంతులు గారి యొక్క విద్యా